అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. రెండు మనసులు కలిస్తే ప్రేమ, రెండు కుటుంబాలు కలిస్తేనే పెళ్ళి. సో ఇది అందరికీ క్లారిటీ ఉంటుంది. ఏమాత్రం ఇక్కడ కుటుంబాలు కలవకపోయినా ప్రేమించుకున్న ఆ పసి మనసులు ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటాయి. సో ఏ రకమైన సపోర్ట్ ఉండదు, లేకపోతే మంచి చెట్లకు కానీ ఏమి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేని పరిస్థితి, కనీసం పడుతున్న బాధ చెప్పుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో గుంటూరులో ఒక పరువు హత్య జరిగింది. అది ఎలా అంటే, జనరల్గా మనం పరువు హత్యలు చూస్తూ ఉంటాం. ఎందుకు? కులం, మతం, ప్రాంతం, లేకపోతే ఇంకేదో. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి చెందిన అబ్బాయి అమెరికా అమ్మాయిని ప్రేమించాడనో, ఇలాంటి కొన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ పరువు హత్య, గుంటూరులో జరిగిన పరువు హత్య మాత్రం చాలా డిఫరెంట్. ఈ క్రైమ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్. ఆ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు అనే ఒకే ఒక్క రీజన్తో ఆ అబ్బాయిని చంపేశాడు వాళ్ళ బామ్మర్ది, సొంత బామ్మర్ది. బామ్మర్దులు బతుక్కోరతారంటారు కదా. సో ఇక్కడ బామ్మర్ది మాత్రం బతుక్కోరలేదు. చెల్లి కాళ్ళకి ఉన్న పారాని ఆరకముందే 10 రోజులు పెళ్ళి, 10 రోజులైంది జస్ట్ పెళ్ళి అంతే. ఆ పారాని ఆరకముందే ఆ అమ్మాయి పసుపు కుంకాలు కంప్లీట్గా తుడిచేసిన పరిస్థితి సొంత అన్నయ్యే, ఎవరో కాదు. సో కట్ చేస్తే గుంటూరులో ఈ గణేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా కూడా గవర్నమెంట్ సెక్టర్లో మనోడు పనిచేస్తున్నాడు. దాదాపుగా నెలకి ఒక 20,000 శాలరీ సంపాదిస్తున్నాడు గణేష్. అంత బాగానే ఉంది. సో మనోడు ఏజ్కి వచ్చాడు, పెళ్లి చేయాలి అని చెప్పి వాళ్ళ డాడీ డిసైడ్ అయ్యారు. సో ఎలాగూ గుంటూరులోనే టౌన్లోనే మనోడు ఉంటున్నాడు కదా, ఇంకా హైదరాబాదు బయటికి పంపించే ఆలోచన లేదు మనోడిని. ఇక మా దగ్గరే చూసుకుంటూ ఉంటాడు. మా ఆలనా పాలన కూడా మా హెల్త్లు వాడే చూసుకోవాలని ఒకే ఒక రీజన్తో మనోడికి బయట అమ్మాయి, అంటే తెలియని వాళ్ళ అమ్మాయి వస్తే వీళ్ళని ఎక్కడ చూసుకోదని చెప్పి వాళ్ళ రిలేషన్లు, దూర బంధువుల్లోనే వాళ్ళ గణేష్ వాళ్ళ డాడీ సంబంధాలు చూడడం స్టార్ట్ చేశాడు. కట్ చేసే దూర బంధువులు వీళ్ళు. సో ఈ అమ్మాయి పేరు చెప్పకూడదు మనం, సో అందుకే చెప్పట్లేదు. మనోడి పేరు గణేష్. ఈ అమ్మాయిది తెనాలి. సో తెనాలికి సంబంధించి ఎవరో పెళ్ళిళ్ళ బ్రోకర్లు ఆళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత గణేష్ వాళ్ళ డాడీ కలిసి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారు. ఆ సందర్భంలో జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడాడు గణేష్ పెళ్లి కూతురుతో. మాట్లాడిన తర్వాత ఆవిడ ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయింది. సో పెళ్లి చేసుకుంటే గణేష్నే చేసుకుంటా అన్నట్టుగా అమ్మాయి మారిపోయింది. అంటే బేసిక్గా మనోడు కొంచెం ఫ్లట్టింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల పాపం ఆ అబ్బాయి మాట్లాడిన మాటకి, తనిచ్చిన క్లారిటీస్కి, చెప్పిన నిజాలకి ఆ అమ్మాయి పడిపోయింది అనమాట. సో కట్ చేస్తే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసిందో, ఇంట్లో వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పి, లేదు కరెక్ట్ కాదు, అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, బాలేడు, వద్దు, నీకు మంచి మొగుడు వస్తాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది గణేష్నే పెళ్లి చేసుకుంటానని. కట్ చేస్తే ఇంట్లోంచి ఇద్దరు బయటకు వచ్చేసారు. వచ్చి అమరావతి గుడిలో వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎందుకంటే అబ్బాయి జాబ్ ఉంది కదా, దానివల్ల ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. అక్కడికి వెళ్ళి మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, సో మేము పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో వాళ్ళ నుంచి మాకు కొంచెం థ్రెట్ ఉందని చెప్పి నల్లపాడు పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు ఇరు కుటుంబాలని, ఇటు అమ్మాయి అటు అబ్బాయి ఇద్దరు కుటుంబాలని పిలిచి మాట్లాడి సెటిల్మెంట్ చేసి పంపించేస్తారు. సో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు అని చెప్పి పోలీసులు సెటిల్ చేశాక అంతా సద్దుమణిగింది. కట్ చేస్తే బావమరిది దుర్గా ప్రసాద్ మనోడికి మాత్రం ఆ పగ చల్లారలేదు. పెళ్ళి అయిన తెల్లారే పోలీసు స్టేట్మెంట్ రోజునే మనోడు రగిలిపోతున్నాడు. కానీ ఆ విషయం ఎవరికి చెప్పలేదు, వాళ్ళ నాన్నకి మాత్రమే చెప్పాడు, అమ్మాయి వాళ్ళ డాడీకి మాత్రమే. ఎందుకంటే సహాయం చేయాల్సింది ఎటున వెళ్ళాలన్నా చెప్పాలన్నా చేయాలి కదా. సో దానికి క్రైమ్కి సంబంధించి పార్ట్నర్గా అతనే ఉన్నాడు కాబట్టి సో అతనికి మొత్తం చెప్పేశాడు. గణేష్ నాకు నచ్చలేదు, అంటే వాళ్ళ బావ, పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు అనమాట. సో గణేష్ నాకు నచ్చలేదు, పొట్టిగా ఉన్నాడు అని ఒకే ఒక్క రీజన్, అరే పొట్టోడు అని చెప్పి దుర్భాషలాడుతూ కూడా ఆయన్ని నిన్ను చంపేస్తానన్నాడు. సో అంటే పెళ్లి ఇష్టం లేదు కాబట్టి మాట్లాడుతున్నాడేమో అనుకున్నారు ఇటు గణేష్ కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. కానీ ఏదైతే ఆ రోజున పోలీస్ స్టేషన్లో గొడవ జరుగుతున్నప్పుడు అన్న కొన్ని మాటల్ని నిజంగా ఆ బావమరిది నిజం చేశాడు. కరెక్ట్గా 10 రోజులు వెయిట్ చేసి ఆ బావని చంపేసిన పరిస్థితి. నిజంగా
బావమరుదులు బతకోరతారంటారు. సో ఈ బావమరిది మాత్రం బతకోరలేదు, అతని చావును కోరుకున్నాడు. సో ఇప్పుడు వాళ్ళ తండ్రి రోదిస్తున్న పరిస్థితి. చేతికొచ్చిన నా కొడుకుని పెళ్లి వద్దు అంటే ఆ రోజే వద్దంటే సరిపోయేది. మరి ఇవాళ పెళ్ళయిన తర్వాత పోలీసుల దగ్గర సెటిల్మెంట్లు అయిన తర్వాత ఇన్ని జరిగాక నా కొడుకుని నాకు కాకుండా చేస్తారా, నాకు లేకుండా చేస్తారా అంటూ ఆ తండ్రి ఇప్పుడు ఆవేదన పడుతున్నాడు. నిజంగా గుంటూరులో జరిగిన పరువు హత్య, ఇప్పుడు దాకా మనం చాలా పరువు హత్యలు చూసాం, కులం, మతం, ప్రాంతం ఇలాంటివి. కానీ ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ క్రియేట్ చేస్తుంది ఈ ఘటన. కేవలం పొట్టిగా ఉన్నాడని ఒకే ఒక్క రీజన్తో ఆ గణేష్ని లేకుండా చేసిన పరిస్థితి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.